ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగ్రాట్స్ పల్లవి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమలత, నా మీదకి చెయ్యెత్తుతావా? 2 చెంపలు పగలగొట్టేదాన్ని. కానీ నీకు లేని సంస్కారం నాకుంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. పల్లవి ఏం తప్పు చేసిందని తన మీద చేయి చేసుకున్నావు? నా మాట తను ధిక్కరించింది. నాటకంలో తనని కేవలం ప్రాంప్టర్గా ఉండమంటే అది మానేసి స్టేజ్ ఎక్కి మెయిన్ క్యారెక్టర్ చేసింది. ఎందుకు చేసింది? ఎందుకంటే మెయిన్ లీడ్ చేయాల్సిన అక్షిత పడిపోవడంతో నేను రావాల్సి వచ్చింది మేడం. కాదు, నన్ను కావాలనే పడేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నా? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీ చుట్టూ చేరి భజన చేస్తే మీరు గొప్పవారని ఫీల్ అయిపోవడం మాత్రమే తెలుసు. వాళ్ళు మంచోళ్ళు అనుకోవడం మాత్రమే తెలుసు. మరి నీకేం తెలుసు? ఈ నాటక పోటీలో నా కూతురు పర్ఫార్మెన్స్ చేస్తే తనకి పేరొచ్చేస్తుందని ఓర్చుకోలేక ఈ పల్లవి కుట్ర చేస్తే తెలివి తక్కువతనంతో తనని సపోర్ట్ చేసి మెయిన్ క్యారెక్టర్ గా తనని స్టేజ్ ఎక్కించావు. నార్మోయ్, నీకు నచ్చింది ఊహించుకుని మాట్లాడడం కాదు, నిజంగా జరిగిందేంటో తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ప్రణవి, నిహారిక, మేడం, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడరే. అంటే పల్లవి తనని తోసిందో లేదో చూడలేదు, కానీ అక్షిత పడిపోవడం మాత్రం నిజం. ఆ పరిస్థితుల్లో తను లేచి నిలబడకపోతుంటే మన కాలేజీ పరువు పోకూడదు అని తను ఆ క్యారెక్టర్ని పల్లవి ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసింది కాబట్టి తన మీదున్న నమ్మకంతో అక్షితకి బదులుగా పల్లవిని నేనే పంపించాను. అవును మేడం, ఆవిడ చెప్పిందంతా నిజం. ఆ టైంలో అక్షిత పరిస్థితి అస్సలు బాగాలేదు మేడం. ప్రజెంటేషన్ ఆగకూడదనే ఉద్దేశంతోనే అందరం కలిసి పల్లవిని పంపించాం మేడం. అంతేకాని మీ మాటని కాదనాలని కానీ మీ కోపం తెప్పించాలని కాదు మేడం. ఓహో, అయితే అందరూ కలిసే చేశారన్నమాట. అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం మీకున్న పొజిషన్కి అంత మంచిది కాదు. చెయ్యని తప్పుకి తన మీద చేయి చేసుకున్నారు. వెంటనే ఆ అమ్మాయి మిమ్మల్ని తిరిగి కొట్టుంటే ఇంతమంది స్టూడెంట్స్ ముందు మీ పరువు ఏమై ఉండేది? ఎవరు ఏం చెప్పినా ఈ కాలేజ్ నాది. ఇక్కడ నేను చెప్పిందే జరగాలి, నేను చెయ్యమన్నదే చెయ్యాలి. కుంటి సాకులు చెప్తూ నా మాట కాదని నాటకంలో నా కొడుకు పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసినందుకు ఈ పల్లవిని, తనకి సపోర్ట్ చేసినందుకు ఈ గుండమ్మని, మీ ఇద్దరికి వంత పాడుతున్నందుకు ఈ లెక్చరర్ని, ముగ్గురిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను.
ప్రిన్సిపల్ గారు, రేపటి నుంచి వీళ్ళు ముగ్గురు ఈ కాలేజీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇదే ఫైనల్. మమ్మీ ఏయ్! బేబీ ఆగు. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఇంతకంటే హ్యాపీ ఏముంటుంది మమ్మీ? ఆ గుండమ్మని ఉద్యోగంలో నుంచి తీసేశారు, పల్లవిని కాలేజీలో నుంచి సస్పెండ్ చేశారు. బేబీ, మన శత్రువులైన వాళ్ళిద్దరిని మనం దెబ్బ కొట్టలేకపోయినా మా ఫ్రెండ్ దెబ్బ కొట్టింది, మన పగని పంచేసుకుంది. లేకపోతే మమ్మీ గుండమ్మ పల్లవికి సపోర్ట్ చేస్తుందా? పల్లవిది సైడ్ క్యారెక్టర్ అని తెలిసి కూడా మెయిన్ క్యారెక్టర్ చేస్తుందా? ఆంటీ ఇలాంటి స్ట్రోక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కదా మమ్మీ. అవును బేబీ, పల్లవిని ఏవైనా అంటే మనం కాబట్టి ఊరుకోదు, మన మీద ఎగురుతుంది. అదే మన సుమలత ఆంటీ దగ్గరైతే గుండమ్మ ఆటలు చెల్లవు కదా, అందుకే కిక్కురు మనకుండా నోరు మూసుకొని వచ్చింది. మమ్మీ మమ్మీ ఇప్పుడే వాళ్ళిద్దరి ఫేస్ లో ఫీలింగ్స్ చూడాలనిపిస్తుంది మమ్మీ. బేబీ, చూసి తెలుసుకోవడానికి ఏముంది, నేను చెప్తాను విను. జరిగిన దానికి మన ముందు బేరమని ఏడ్చి పరువు పోగొట్టుకోలేక లోపల ఏడవకుండా ఉండలేక కక్కలేక మింగలేక చేసే దారి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి బిక్కు బిక్కుమంటూ కూర్చొనుంటుంటారు బేబీ. మమ్మీ నువ్వు చెప్తూ ఉంటే నాకిప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తుంది మమ్మీ. అవునా? పద, చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. పద పద. ఊరుకో పల్లవి, ఊరుకో. చూసావా బేబీ, పేకాట్లో ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న దానిలా ఎలా కూర్చుందో. ఆ పోజు చూడు. అమ్మా పల్లవి, ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు? ఏమైందమ్మా? పెద్దమ్మని ఉద్యోగంలో నుంచి తీసేసి పల్లవిని కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారు తాతయ్య. మావయ్య గారు, ఓనర్ కి ఎదురు వెళ్తే వర్కర్ జీవితం తలకిందులైనట్టు మరి కాలేజీ యాజమాన్యానికి ఎదురు వెళ్తే ఊరుకుంటారా? అందుకే ఇలా చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.